నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 77వ మహాత్మా గాంధీ ఆరాధన మహోత్సవాల సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా శాంతి ఆశ్రమంలో 4వ రోజు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ కస్తూర్బా గాంధీజీ విగ్రహానికి అష్టోత్తర శతనామార్చన విశేష పూజలు నిర్వహించారు। నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ దైవభక్తుడు అంటే ఎదుటివానికి సహాయం చేసే తత్వం గలవారేనని దైవభక్తి కలిగిన వారని గాంధీజీ పేర్కొన్నట్లు గుర్తు చేశారు। ఈ సందర్భంగా ఎఫ్సిఐ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన వట్టికోటి సత్యనారాయణ తన తల్లి వట్టికోటి అక్కమ్మ పేరుతో ₹1,00,000 విరాళం ప్రకటించారు। నేను ఎప్పటి నుండి గాంధీ ఆశ్రమం చూడాలనుకునేదాన్ని। ఇవాళ మా పురోహితులు గారి ద్వారా ఇక్కడికి రావడం అనేది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతమేమో। అంటే ఎప్పటి నుండో అది ఇప్పుడు నా పెళ్ళై 33 ఏళ్ళు తెనాలి వచ్చినాను। ఎప్పుడైతే గాంధీ ఆశ్రమం అనేది ఒకటి ఉందని, మహాత్మా గాంధీ గారికి ఒక గుడి ఉందని, అక్కడ సేవలు చేస్తారని నేను ఈసారినే చూశాను। ఆ టీవీలో సిటీ కేబుల్లో కానీ ఏ టీవీలో ఆయన ఎలా ఉంటారో నేను ప్రత్యక్షంగా వాళ్ళు చూశాను అనమాట। ఈ సేవ చేసే ఆయన గాంధీ గారి ఆశ్రమం ఇవన్నీ నిజంగానే నన్ను తీసుకొచ్చిన గురువు గారికి చాలా చాలా థ్యాంక్స్। భావం ఎట్లా ఉంటుందంటే మనసులో పూర్తిగా నిమగ్నమైపోయి ఒక ఉత్తేజాన్ని ఇచ్చి ఒక త్యాగాన్ని పలికిస్తుంది। గతంలో వీరు వాళ్ళ నాన్నగారు రంగయ్య గారి పేరుతో వట్టికోటి రంగయ్య గారి పేరుతో ₹50,116 ఇచ్చారు। ఇప్పుడు ఈ అన్నీ చూసి గాంధీ గారి ప్రభావానికి లోనయ్యి వాళ్ళ అమ్మగారి పేరుతో ₹1,116 రేపు ఏప్రిల్ 5వ తారీఖున అందిస్తున్నారు। ఆయన గాంధీ గారి మాదిరిగానే ఉంటారు, గాంధీ గారి మాదిరిగానే సేవలు చేశారు, సర్వోదయ కార్యకర్తగా చేశారు। అటువంటి మహానుభావులు వేలాది మంది దేశం నిండా నిండి ఉన్నారు। అందుకని గాంధీజీ ప్రభావం అందరికీ ఇది ఉంటుంది। అవును, మా గురువు గారు వట్టికోటి సత్యనారాయణ గారు చెబుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళకుండానే డబ్బులు వస్తున్నాయి, వెళ్తే ఇంకెంత వస్తాయో, మీరు వెళ్ళి తిరగండి, ప్రచారం చేయండి। గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, మాకేంటే మొట్టమొదటి ఖర్చు పెట్టడం అలవాటు కానీ వెళ్ళి రాదు, కానీ గురువు గారి యొక్క మాటని శిరసావహించి త్వరలో మేము బయలుదేరి అందరికీ ప్రచారం చేస్తాము, ఇంకా అభివృద్ధి తీసుకొస్తాము। మూలనిధి ఒకటి నేనుండగానే ఒక స్థాయిలో మూలనిధి ఏర్పాటు చేసి నా తనువు చాలా ఇస్తానని మీకు తెలియజేస్తాను। పట్టణంలోని 1-2 వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాదయాత్ర చేపట్టారు। ముందుగా ఐతానగర్లో పేరంటాళ్ళమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను మంత్రి నాదెండ్ల మనోహర్ కొనసాగించారు। అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు। ప్రజలు చెబుతున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ కొన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు। ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పరిపాలన యంత్రాంగం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు। ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు। ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ చూపించని పరిస్థితి ఉందని, ఇల్లు నిర్మాణానికి నగదు చెల్లించి నిర్మాణం ఎంత మేరకు జరిగింది, కనీస సమాచారం కూడా లేకుండా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు। వీటితో పాటు డ్రైనేజ్ సదుపాయాలు, కాలువలు, పార్కులను అభివృద్ధి పరిచే విధంగా ఆదేశాలు అందించినట్లు తెలిపారు। 1,30,00,000తో నిర్మిస్తున్న ఫైకస్ పార్క్ను, ఇక్కడ ఉన్న చెరువులను అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు। ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కంటే మెరుగైన వసతులు ఉన్నాయని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల నుండి మున్సిపల్ పాఠశాలలకు పిల్లలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు। అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు। రానున్న రోజుల్లో ఎవరు వచ్చినా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు। సంక్షేమం అభివృద్ధికి ప్రజలు అందించేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। తొలి రోజు పర్యటనలో చిన్న లోపాలు గుర్తించామని, అధికారులు చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని, పారిశుద్ధ్య విషయంలో ఎటువంటి పొరపాటు లేకుండా పనిచేస్తామని తెలిపారు। పాదయాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కొంచెం టైం పడుతుంది, కరెక్టే। అంటే ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ రాబోయే సంవత్సరంలో చేసేస్తాం, పూర్తి చేస్తాం, డెఫినెట్గా పూర్తి చేస్తాం। ఉంటే ముఖ్యమంత్రి గారు సహాయం పెట్టిద్దాం, చిన్న అమౌంట్ వచ్చింది। ఒకవేళ ఇబ్బంది ఉంటే మీరు ఆ వివరాలన్న ఇబ్బంది తప్పకుండా చూపిద్దాం, ఈ గ్రూపుల ద్వారా ఏదైనా సహాయం చేద్దాం సరేనా, తప్పకుండా చేసి పెడతాం। మనకి వెళ్తాడు ఆయన, షాప్ మెయింటైన్ చేస్తాడు, షాప్ ఎక్కడ అయింది సరే
అర్థం మనకి తీసేసానండి ఎవరి పొలం ఆడు లేదా కార్డు కూడా లేదు. నుండి ఒకసారి తీసేసారు. 2000 దాకా అనుకున్నాం. మా మీద చూపించింది. తర్వాత కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి కట్టేయండి వాలంటీర్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వస్తాంటే 2 మాటలు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. ఇది కూడా కాగితం రాసుకుని వస్తారు చంద్రబాబు గారు అయ్యగారు ఉంటున్నప్పుడు అని చెప్పి కాగితం కూడా రాసుకున్నారు. నాకు ఎకరం బతికే ఉంది ఆధారం మీకు అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు 10,000 శాంక్షన్ చేశారండి. చేశారు. అది మాకు గుర్తుందండి. అసలు ఆయన లెటర్ రాసి బాబు గారు వస్తారు చూపియాలి నాకు 10 ఎకరం బాధ్యత ఉంది నాకు ఇలా తీసేశారండి అని చెప్పి రాసుకున్నాడు బతుకున్నాగా. మీ పేరు మీద పొరపాటున వచ్చిన భూమిని మార్చారండి. కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్లారండి. రానుబాను ఆటో కట్టించుకుని తీసే కట్టేసేసారు. 18 ఏళ్ల క్రితం మీరు 10,000 మాకు శాంక్షన్ చేశారండి. ఆయన ఆర్ట్ ఆపరేషన్ అయింది అప్పుడు. ఆయన కూడా చనిపోయారండి. తెనాలి పురపాలక విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి లేదా రోడ్ల నిర్మాణం గురించి వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా జవాబుదారితనం నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చాము పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా ఇక్కడ పార్టీలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలు అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటల్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా, దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాం ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అడిగారు. సో తప్పకుండా 1,35,00,000 రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అది వేసవికాలం కల్లా పూర్తి చేస్తాం. చిన్నరావూరులో ఈ విధంగా పార్క్ నిర్మాణం చేసాము. అదేవిధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి. హయ్యర్పేటలోను తర్వాత మనకి ఐతానగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు 2 కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి. అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి, సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేకంగా ఉన్న వసతులు సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉన్నాయి. అద్భుతమైన టీచర్లు ఉన్నారు, అన్ని విధాలుగా వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, రక్షత మంచినీటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల్ని మనం రేపటి రోజున అంగన్వాడీ కేంద్రాల నుంచి మున్సిపల్ పాఠశాలలో వచ్చి చదువుకునేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా మనం స్టార్ట్ చేయాలి. ఇది కరెక్ట్ టైం అని నేను భావిస్తున్నాను. చైర్పర్సన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ఈ విధంగానే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం అక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా పాపం చాలామంది ఉన్నారు. కష్టపడి జీవించే మనుషుల్ని ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పొదుపు సంఘాల్లో కొంతమంది ఉన్నారు. ఆ మహిళలకి అవసరమైతే ఈ బ్యాంక్ లింకేజ్ పెంచే విధంగా, తద్వారా వాళ్ళు చేసుకున్న చిన్న బడ్డీ కొట్లు కానివ్వండి, లేకపోతే కుట్టు మెషిన్లు కానివ్వండి, వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం పెరిగే విధంగా ఒక కార్యక్రమం మనం తెనాలి మున్సిపాలిటీలో చేపట్టాలి. ఎవరు ఊహించని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటితో పాటు సంక్షేమం కూడా
ఎక్కడా లోటు లేకుండా అందరికీ మనం అందించే విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తాం. అంటే దాదాపు 530 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి. ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వారు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీ సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. మా పొలాలు పోతున్నాయి, ఎంత నష్టం. 4 ఎకరాలు ఉంది, తీసుకునేవాడు సదరంగా తీసుకొని 4 సార్లు తిరిగితే 5 ఏళ్ళు చూస్తున్నాను, వచ్చి చూస్తాను, నేనే చూస్తాను, చేస్తాను. అసలు నేను 10 సార్లు తిరిగి ఇసుకు పుట్టి వారం టైం ఇవ్వండమ్మా. అట్ట కదండి, నేను చేపిస్తాను. తహసీల్దార్ గారు మీరు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. చేపిస్తా. ఇక పూర్ణంగా రోజు వెంటబడుతున్నాం. పార్కులు కావాలంటే ₹1 కోటి పెట్టి పార్క్ పెడుతున్నాం మనం. 5 నగర్ 30 जिंदगी तमाम नफरत हो जाते लोग, समझे ना। हुकूमत पे इतना नफरत जाते हो लोग आप जैसे लोगों से. कितने बार बोला मैं, केसेस क्यों नहीं बनाया, कंप्लेंट क्यों नहीं लिए? ఇది ఇచ్చారమ్మా, కంప్లైంట్ ఇచ్చారా? చాలా సార్లు ఇచ్చారు సార్, మీటింగ్ పెట్టినప్పుడల్లా ఇచ్చాం. అక్కడ కూడా ఇచ్చారు సార్. 35,000 తీసుకున్నారంట. ఇది కాకుండా మళ్ళీ డబ్బులు తీసుకున్నారంట. ఏం ఎక్కడ ఇచ్చారు? బెదరావులో ఇచ్చారు, నేలపాటులో ఇచ్చారు, అదే సిరిపురంలో ఇచ్చారు. అక్కడ ఏం లేదు కదమ్మా. డ్వాక్రాల లోన్ లో 3 కట్టాం సార్, ₹1,00,000 దాకా. 3 అలాగే ఉన్నాయి సార్. ఏం లేదు అక్కడ, ఏం జరగలేదు. వచ్చి మోసం అది. కొంచెమైనా పనులు మొదలు పెట్టించండి. వాళ్ళు ఎన్నిసార్లు ఎవరి దగ్గర తిరుగుతారు? వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు ఏం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? డిపార్ట్మెంట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? ఏం ఫర్దర్ యాక్షన్ తీసుకున్నారు? ఇన్నిసార్లు చెప్పాను ఇప్పుడు. మీరు కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేసి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పిలిపించండి, తీసుకోండి. కంప్లైంట్ అంటే ఆమె ఇప్పటివరకు అట్లా 3 ఇచ్చారట గ్రూప్లోంచి డబ్బులు. అక్కడ ఏమీ జరగలేదు, బేస్మెంట్ లెవెల్ కూడా చేయలేదు వాళ్ళ పనులు. డబ్బులు మాత్రం తీసుకున్నారు. ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళు కంప్లైంట్ బుక్ చేయమని, బుక్ చేయడం లేదు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో 18 అడుగుల ఏకశిల హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. 2015 జనవరి 31వ తేదీ తెనాలిలో 1,00,000 మందితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతూ ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల వరదరాజులు తలంపుతో సచ్చిదానంద స్వామిచే నిర్వహించబడిన హనుమాన్ చాలీసా ప్రయాణ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి గుర్తుగా పెదరావూరు గ్రామంలోని అవధూత పీఠంలో ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ విగ్రహాన్ని అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి అనుగ్రహ భాషణం చేశారు. హనుమంతుడు గొప్ప స్వయం సేవకుడని, హనుమంతుడు సేవా విధానాన్ని భక్తిని నేర్పించారని, అందరూ ఆ సేవా భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. కొంతమంది చేతికి అందినది నోటికి రాదని, డబ్బులు ఉన్నా సేవ చేయలేరని, వాటన్నిటికీ భగవంతుని అనుగ్రహం ఉండాలన్నారు. నేటి కలియుగంలో ధర్మాన్ని మర్చిపోకూడదని, ధర్మాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇక్కడ అద్భుతమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అయ్యి మంచి మార్గంలో నడవాలని తెలిపారు. చిరంజీవి కళాశ్లో ఎందుకు వదులుతున్నారు? భగవద్గీత పారాయణంలో అభివృద్ధి చిరంజీవి
పరమ భక్తురాలు ఆవిడ, కన్యాకుమారి. ఆవిడ్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం రామాయణంలో విన్నాం, శబరి 50 మందికి తెలియపరిచి నిరంతరం దత్తస్మరణ చేస్తూ అప్పాజీకి సేవ చేయడానికి వచ్చాం. వారిని ఇబ్బంది పెట్టొద్దు, మీరెవరు స్టేజీ ఆగదు, మీరు దిగాలండి. ఎన్నో సత్కార్యక్రమాలు చేసిన మనకి సుపరిచితుడు శ్రీ నంబూరు కృష్ణమూర్తి గారు స్వామి. మా ఊరు లోపలే వెళ్తారు, మా ఇంటి దగ్గర కొంచెం ఆగి వెళ్ళండి. జై గురుదత్త. హనుమంతుడికి ప్రియమైన వృక్షం పారిజాత వృక్షం. రెండవది కదలి వనం, అరటి వనం, కదలి వనం. మూడవది టెంకాయ, నారికేళ వృక్షం. నాలుగవది మామిడి వృక్షం. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి మన వృక్షాలు, మనం దేవతా అంశాలు ఉండేటువంటి వృక్షాలు. నేను ఎందుకు అంటున్నానంటే, మొట్టమొదట మనం హనుమంతుడి విగ్రహం ఎక్కడ మనం పెడుతున్నామో అక్కడ చుట్టూ పారిజాతాలు వేయాలా అనేటువంటిది ఒక నియమం ఉన్నది. రెండవది అరటి చెట్టు కూడా వేయాలా అనేటువంటిది. స్వామి ఎప్పుడు దాని దగ్గర ఉంటాడు. హనుమంతుడిని ప్రత్యక్షంగా చూడాలంటే మనం పారిజాత వృక్షం చూడవచ్చు, లేక అరటి వృక్షం చూడవచ్చు అని చెప్తారు. అటువంటి వృక్షాల్లో ముఖ్యమైనటువంటి ఒక వృక్షం కదిలే వృక్షం. ఆ కదిలే వృక్షమే మానవుడు. ఈ మానవ జన్మ అత్యంత పవిత్రమైనటువంటి వృక్షం. ఈ వృక్షాన్ని, అంటే ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవటానికి ఒక ఛాన్స్ పరమాత్ముడు ఇచ్చాడు. ఆ ఛాన్స్ను మనం మిస్ చేసుకోకూడదు. 2015 జనవరి 31 తెనాలిలో ప్రప్రథమంగా హనుమాన్ చాలీసా లక్షపారాయణ మహాయజ్ఞం జరిగింది. దాని భాగంగానే మరి ఈ రోజు మళ్ళీ 10 సంవత్సరాలు నిండింది రేపు 30 తారీఖు. అప్పటి నుంచి స్వామివారి తెనాల్లో హనుమంతుడి ఆలయం నిర్మించాలనేటువంటి ఆలోచనలో ఈ రోజున మరి 18 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని స్వామివారు ఆవిష్కరించారు. ఇక్కడ 4 ఎకరాల స్థలాన్ని మరి కొడాలి రాధా కుటుంబం వాళ్ళు స్వామివారి ఆశ్రమాన్ని డొనేట్ చేశారు. ఈ స్థలంలో ఈ కార్యక్రమానికి మరి దాతల సహకారం ఇక్కడ అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా హనుమంతుడి ఆలయం, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి ఇచ్చేసి ప్రార్థన చేసుకోవడానికి, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడానికి, భగవద్గీత పారాయణ చేసుకోవడానికి, ఇటువంటి కార్యక్రమాలను చేసుకోవడానికి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేసుకోవడానికి ప్రశాంత నిలయగా దత్తాత్రేయుని కూడా ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించి ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్క కుటుంబం భాగస్వాములు కావాలని కూడా గురుగారు పిలుపునిచ్చారు. అతి త్వరలోనే ఈ నిర్మాణం పూర్తయి నాకు తెలిసి 1 year మళ్ళీ ఇదే డేట్కి గురుగారిని తీసుకొచ్చి ఇక్కడ గృహప్రవేశం అంటే ప్రతిష్ట జరిపించేదానికి 100% ప్రయత్నం చేస్తాము. ఈ తెనాలి ప్రాంతంలో పెదరావూరు నందు ఆశ్రమం ఏర్పాటు అనేటువంటిది భక్తులందరి యొక్క మరి అభీష్టం మేరకు ఇక్కడ ఏర్పాటు చేయటం మన తెనాలి ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఇది గత సంవత్సరం ఈ స్వామివారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ పెదరావూరులో ఉన్నటువంటి
ఈ మన తోట యందు చక్కగా మరి ఈ తోటలో ఎంతో ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ ఆశ్రమ నిర్మాణం కావాలి, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుందని వారు అనుగ్రహించారు. వారు పాదం పెట్టారు గత సంవత్సరం. ఈ సంవత్సరానికల్లా గురునిలయం అనేటువంటిది ఏర్పాటు భావించబడింది. ఇంకా కొద్ది రోజుల్లో స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. మరి స్వామీజీ మైసూరు దత్తపీఠాధిపతి అంత దూరంలో ఉన్నటువంటి స్వామీజీ వయోభారంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క అనుగ్రహంతో మన యొక్క అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా భక్తులను అనుగ్రహించారు. తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు రాజ్యాంగ సంవిధాన్ దివాస్ బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు మరియు ఎలక్షన్ బూత్ అధ్యక్షులతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎడ్లపాటి స్వరూపారాణి విచ్చేసి రాజ్యాంగంపై అవగాహన మరియు రాజ్యాంగ అమలుపై భారతీయ జనతా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి గురించి తెలియపరిచారు. సమావేశంలో తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, మందా జనార్దన్, కడియాల నందకిషోర్, ఎర్రంరాజు సందీప్ రాజు, బిట్రా కనకదుర్గ, కళావతి మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి, రూపకర్త. వారిని గౌరవించుకుంటూ వారి 125 సంవత్సరాల జయంతిని జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ మండలాల్లోనూ బూత్ స్థాయిలో వారి ఫోటోకి మరి నివాళులర్పించే విధంగా కార్యక్రమాన్ని 25, 26, 27 తేదీల్లో చేయాలని సంకల్పించింది. దానిలో భాగంగా 25వ తారీఖు బూత్ స్థాయిలో చేయటం జరిగింది. భరతమాత గారి ఫోటో, అదేవిధంగా అంబేద్కర్ గారి ఫోటో పెట్టి నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగరేయటం జరిగింది. ఈరోజు హాల్ మీటింగ్ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఇక్కడ తెనాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి రాజ్యాంగ రూపకర్త ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించుకుంటూ, అదేవిధంగా వారికి నమస్కారం పెట్టుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు మొదలు పెడతారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.